Hello viewers, welcome to Telugu Stars. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల కానివ్వకుండా అడ్డుకోవడంతో రామ్ గోపాల్ వర్మ తన ప్రతాపాన్ని ట్వీట్ల రూపంలో చూపెడుతున్నారు. సినిమా అక్కడ విడుదలైతే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కొందరు ఇదంతా చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆర్జీవీ తన ట్వీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం ద్వారా ఎన్టీ రామారావు అభిమానులను ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభిమానించే వారిని ఆలోచనలో పడేశారు. వారు వర్మ చేసిన ట్వీట్ ఫాలో అయితే ఓటింగ్ సరళిలో మార్పు వచ్చే అవకాశముందని కొందరి వాదన. ఓటు వేసే ముందు సినిమా చూడండి. ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ రియల్ అభిమానులందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాతే మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని రామ్ గోపాల్ వర్మ సూచించారు. ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా ఓటింగ్ లో మార్పు తెచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో సిబిఎన్ ను చూసిన తర్వాత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి నిజమైన వారసుడు కాదని మీకు అర్థమవుతుంది. అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అతడే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి వారసుడని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోవాలని శపించిన వర్మ సినిమా కోసం పుట్టి సినిమా మూలంగా సీఎం అయిన మహానాయకుడు ఎలా సీఎం పదవి పోగొట్టుకున్నాడో అనే సినిమా చూడకుండా ఆపుతున్న తెర వెనుక ఉన్న వెన్నుపోటు డైరెక్టర్ కి నాలాంటి కోట్ల ఎన్టీఆర్ అభిమానులందరం కమండలంలో నీళ్లు తీసి శపిస్తున్నాం. ఈ ఎన్నికలలో ఓటమి ప్రాప్తించుగాక తదాస్తు అంటూ వర్మ ఇప్పటికే శపించిన సంగతి తెలిసిందే. లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాత జరిగిన పరిణామాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ తీసిన చిత్రం. రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి ఎలా తప్పించారు, ఈ వెన్నుపోటులో భాగమైన వ్యక్తులు ఎవరు అనేది ఈ చిత్రంలో చూపించారు. ఎన్టీ రామారావు జీవిత చరిత్ర. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీ తేజ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్తి మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.